Our hearts beat to the city streets. హలో హైదరాబాద్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్. నేను మీ సునీత. కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదండి, చికెన్ గోంగూర వండుతున్నాము. మనము హైదరాబాద్లో అయితే ఎంత సన్నగా ఉంటుందో మీకు తెలుసు కదా. గోంగూర 3 కట్టలు తీసుకున్నానండి నేను. 3 కట్టలు శుభ్రంగా కడిగి, గోంగూర తెంపుకొని శుభ్రంగా కడిగి ఒక డేక్షలోకి వేసుకున్నాను. అందులోనే 8 నుంచి 9 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కడిగి 2 ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఎక్కువగా కనిపిస్తుంది అంతే. అందులో ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఏంటంటే అడుగంటకుండా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకుంటూ ఉండాలండి. ఈ లోపు అది సిమ్లో పెడితే తొందరగా ఉడికిపోతుంది, అందుకే సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు 3 పావు చికెన్ తీసుకున్నానండి. ఓన్లీ లెగ్ పీసెస్, లివర్, కందనకాయల వరకే, మెడ, రెక్కలు అవేం లేకుండా ఓన్లీ లెగ్ పీసెస్ వరకు తీసుకున్నాను. 3 పావు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని ఒక డేక్షలో పక్కన పెట్టుకున్నాను. అప్పుడే కడగలేదు, తర్వాత కడిగి పెట్టుకోవచ్చు. ఈలోపు లావుది కొద్దిగా అడుగంటకుండా ఉండే డేక్ష తీసుకొని స్టవ్ వెలిగించి అందులో 1 నుంచి 4 స్పూన్లు వేయండి ఆయిల్. వేసి అది వేగనిచ్చి ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు 3 కట్ చేసుకొని అందులో వేసుకోండి. పచ్చిమిరపకాయలు 3 పడుతుంది. చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిందాకా వేగనివ్వాలండి. ఉల్లిపాయలు సిమ్లో పెట్టుకొని చేసుకుంటూ ఉండాలి, లేదంటే అక్కడే ఉంటే హైలో పెట్టుకొని చేసుకోవచ్చు, మాడిపోతుంది, జాగ్రత్త. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలండి. నేను ఆనియన్స్తో పాటే కొద్దిగా ఫ్లేవర్ కోసం వేసుకుంటాను, సో కొత్తిమీర వేసుకుంటాను. అలాగే వేసేసుకున్నాను. లైట్గా చిటికెడు పసుపు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలియబెట్టాలి. తిప్పుకుంటూ ఉన్నాను ఇంకా. సో ఇప్పుడు బిర్యానీ ఆకండి ఒకటి వేసుకోవాలి. లవంగాలు 2-3 వేసుకున్నాను. వేసుకోవాలనుకుంటే చెక్క కూడా కొద్దిగా వేసుకోండి ఎవరైనా. నేనైతే వేసుకోలేదు, చెక్క స్కిప్ చేసేసాను. సో ఇప్పుడు అది వేగేలోపు మనం ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా, ఫ్రెష్గా నూరుకున్నది ఒక 1.5 స్పూన్ వేయండి. చిన్న స్పూన్తో 1.5 స్పూన్ సరిపోతుంది. చాలామంది గోంగూర చికెన్ కానీ గోంగూర మటన్ కానీ వండేటప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయకుండా కూడా చేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. నేనైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1.5 స్పూన్ వేశాను. అది కూడా పచ్చివాసన పోనిచ్చాలండి, పోయిందాకా వేగుతూనే ఉండాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు చికెన్ పక్కన పెట్టుకున్నాను కదా ఇందాక, వేసే ముందు కడిగి పెట్టుకున్నానండి చికెను. స్టవ్ మీద అట్లా వేసే ముందు చికెన్ కడిగి వేసుకుంటే అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. సో మనం ఇందాక చెప్పాను కదా 3 పావు చికెన్ అందులో వేసేసుకున్నాము. వేసుకొని బాగా తిప్పేసుకోవాలండి. ఇందులో మనము గరం మసాలా వేసుకోవట్లేదు, అందుకే నేను బిర్యానీ ఆకు, లవంగా వేసుకున్నాను ఇందాక. సో బాగా తిప్పాలండి. ఒకసారి ఇది ఇలా ట్రై చేసి చూడండి, నచ్చితే కామెంట్ చేయండి. మంచిగా వస్తే కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి గైస్. సో మనం ఇంకా ఇది ఎగుతుంది అనేసి ఇంకా తిప్పుతూ ఉన్నాము. అయితే సాల్ట్ ఒక 1 స్పూన్, 1.5 స్పూన్ వేసుకున్నామండి, ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి. ఈలోపు పక్కన గోంగూర ఉంది కదా, అది చూస్తూ ఉండాలి, మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకున్నాం కదా, అందులో కొద్దిగా అదిగో సాల్ట్ వేసుకున్నాము. మొత్తం ఉడికిపోయిందండి. సాల్ట్ వేసుకొని రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి అది. ఇప్పుడు చాలా టైం అయిందండి, వేగిపోయింది చికెన్ కొద్దిగా. తర్వాత మనం ఒక టమాటా వేసుకున్నామండి, మీడియం సైజ్ టమాటా. ఎక్కువ టమాటాలు వేయకూడదు, బికాజ్ ఆల్రెడీ గోంగూర ఇందులో వేస్తున్నాం కాబట్టి పులుపుగా ఉంటుంది. అందుకు ఒక టమాటా మీడియం సైజ్ సరిపోతుంది.
అది వేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాము. తర్వాత ధనియా పౌడర్ వేసుకున్నామండి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాము, కొద్ది చాలు. ఆ టమాటా కూడా మెత్తగా ఇదైపోయినాక తిప్పుతూ ఉండాలండి. టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు కారం 1 to 2 స్పూన్స్ సరిపోతుంది, ఎక్కువ వేయకూడదు. నాన్ వెజ్ అని చాలామంది వేస్తారు కానీ ఇందులో ఎక్కువ వేయకూడదు. మాది కారం కొద్ది కలర్ రెడ్డిష్గా ఉంది, అందుకే ఆ కలర్ కనిపిస్తుంది అంతే. అయితే గోంగూరలో మనకి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కదా, సో ఆ కారం ఈ కారం తగిలితే బాగా ఇదవుతుంది, కారం ఎక్కువైపోతుంది. అందుకే ఎక్కువ కారం ఇందులో వేయకూడదు. మధ్యలో స్కిప్ చేశానండి వీడియోని, ఎడిటింగ్లో ప్రొలాంగ్ అయిపోతుంది అనేసి. బాగా తిప్పుకుంటూ ఉండాలండి. చాలా బాగా స్పైసీగా తినేయాలనిపిస్తుంది నాకైతే. చాలా టేస్ట్ బాగుందండి. బికాస్ నేను ఎక్కువ అత్తయ్య వాళ్ళు అలా చేసినప్పుడే ఎక్కువ తిన్నాను. మేము ఇంట్లో మాత్రం చాలా తక్కువ గోంగూర వండుకోవడం, చికెన్ వండుకోవడం. ఇప్పుడు గోంగూర పక్కన రుబ్బి పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొచ్చి చికెన్ చాలా వరకు ఉడికిపోయిందండి. చికెన్లో రుబ్బి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలండి అందులో. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, నేను చికెన్లో దానికి వచ్చిన వాటరే, నేను ఇంకేం ఎక్కువ ఎక్స్ట్రా అసలు వాటరే పోయలేదు, చుక్క వాటర్ లేకుండా వండాను చికెన్. బికాస్ అందులోనే వాటర్ వచ్చేస్తూ ఉంటుంది, ఊరుతూ ఉంటుంది చికెన్ వండేటప్పుడు, చాలామందికి తెలుసు. కానీ నేను నార్మల్గా పాయింట్అవుట్ చేసి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. చాలామంది మిక్సీలో వేసుకుంటారు, గోంగూరని రుబ్బుకుంటారు. మీకు ఎలా ఇష్టం? మిక్సీలో వేసుకుంటే గోంగూర నచ్చుతుందా, ఆ టేస్ట్ నచ్చుతుందా, రుబ్బుకుంటే టేస్ట్ నచ్చుతుందా, కామెంట్ చేయండి. సో మనం గోంగూర వేసుకొని బాగా తిప్పేసుకున్నామండి. చాలా స్పైసీగా ఉంది కదా. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, గోంగూర వేశాక ఒక 10 నిమిషాల దాకా ఉండాలి. ఈలోపు పైకి వస్తూ ఉంటుంది ఆయిల్, ఊరుతూ ఉంటుంది, అదిగో వస్తూ ఉంటుంది. అప్పుడు మనం మ్యాక్సిమం ముక్కకి గోంగూర పట్టేసిందని అర్థమైపోతుంది అనమాట. నౌ ఇట్స్ రెడీ టు సర్వ్ చికెన్ గోంగూర. నా స్టైల్లో వండిన చికెన్ గోంగూర ఇదేనండి. ఇది ఆంధ్ర స్టైలా, తెలంగాణ స్టైలా, ఎవరికైనా తెలిస్తే చెప్పండి గైస్. సేమ్ ఇలాగే చేయండి, చాలా సూపర్గా వస్తుంది. ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయడం మర్చిపోకండి, ఓకేనా. నేనైతే ఇది బగారా రైస్ కాంబినేషన్తో తిన్నామండి, చాలా సూపర్గా ఉంది. సో నచ్చిందా? నచ్చే ఉంటుంది. నేను మళ్ళొక వ్లాగ్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. బెల్ కొట్టడం మర్చిపోకండి, ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది, ఓకేనా గైస్. నేను మీ సునీత, లవ్ యూ ఆల్, బాయ్. Our hearts beat to the city street.